చాలా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వింటూ ఉంటాం కదా. అసలు విగ్రహం మీద పాలు ఎందుకు పోస్తారు, గుడి ఎందుకు కడతారు, రాయిలో దేవుడు ఉంటాడా, ఇలా వాళ్ళ అభిమాన నటుడు డైలాగ్స్ విని బయట కూడా ఇవే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి సమాధానం ఏదో చూద్దాం. పాలతో అభిషేకాలు ఎందుకు చేస్తారు, అవే పాలు పసిపిల్లలకు దానాలుగా ఇవ్వచ్చుగా. పాయింట్ నెంబర్ 1, అభిషేకం చేసిన పాలు చాలా మంది డ్రైనేజ్లోకి వెళ్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అవి గుడి ఆవరణలో ఉన్న చెట్లలోకి పుట్లలోకి వెళ్లేలాగా ఏర్పాటు చేస్తారు. అక్కడ చీమలు, చిన్న చిన్న కీటకాలు ఎన్నో నివసిస్తూ ఉంటాయి. అంటే మనిషిగా పుట్టే మనిషికి మాత్రమే దానం చేయాలని కొంతమంది జ్ఞానం అక్కడితో ఆపేస్తుంటే 84 లక్షల జీవరాశులకు నీతో పాటు ఈ భూమిపై సమాన హక్కు ఉందని అభిషేకం ద్వారా సనాతన ధర్మం చెబుతుంది. భూమిపై ఏ ఒక్క జీవరాశి అంతరించినా భూమికి ముప్పు అని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. కానీ సనాతన ధర్మం ఎన్నోసార్లు అంతా సమానమని హెచ్చరించింది. పాయింట్ నెంబర్ 2, గుడి లోపల అభిషేకం చేస్తారు, అలాగే గుడి బయట దానం కూడా చేస్తారు. మరి ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? పాయింట్ నెంబర్ 3, ఏం లేదు, లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.